మన మిత్రులందరికీ హాయ్. సో ముఖ్యంగా మనం చెప్పుకుంటున్నాం డైలీ లెవెల్స్ అనేది, ఆ లెవెల్స్ ఎలా వర్కౌట్ అవుతాయి, దాని తర్వాత బిగ్ ప్లేయర్స్ ఏ విధంగా రేపటి కోసం ప్లాన్ అనేది చేసుకున్నారు అనేది ఏంటంటే చూద్దాం ఫ్రెండ్స్. లెట్స్ బిగిన్. అయితే ఇక్కడ మన బ్యాంక్ నిఫ్టీ చూడండి ఈరోజు చక్కగా కిందకి వెళ్ళిపోయింది కదా. అయితే మనం ఏం చేసాం, ప్రీ మార్కెట్లో ఈ యొక్క లెవెల్ అనేది మెన్షన్ చేసుకున్నాం. ఇక్కడ ట్రెండ్ లైన్ అయితే పర్ఫెక్ట్ గా ఉంది. ఈ ట్రెండ్ లైన్ కనుక బ్రేక్అవుట్ అయిందంటే డౌన్ సైడ్ వెళ్తుంది అని చెప్పేసి చెప్పుకోవడం జరిగింది. సో ఎవరైతే మన ప్రీ మార్కెట్ రిపోర్ట్ అనేది ఫాలో అవుతున్నారో ఒకసారి ఈ యొక్క క్లిప్ అనేది వినండి. లెవెల్ ఫ్రెండ్స్. అదేవిధంగా సపోర్ట్ విషయానికి వస్తే ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ కూడా ఫార్మేషన్ అయితే జరుగుతూ ఉంది, గమనించండి ఈ ట్రెండ్ లైన్ అనేది. సో ప్రాబబ్లీ ఈ ట్రెండ్ లైన్ అనేది మనకు సపోర్ట్ తీసుకోవచ్చు, లేదా బ్రేక్ డౌన్ జరిగిందంటే కూడా మనకి 44,310 అనేది మనకున్న సపోర్ట్ లెవెల్. ఏది ట్రెండ్ లైన్ చూడండి, ఈ యొక్క 44,000 మార్నింగ్ లెవెల్స్ ఇవన్నీ ఏం చేంజ్ చేయలేము మనం. 44,310 ఏదైతే ఉందో ఈ లెవెల్ అనేది వచ్చేసింది టార్గెట్. బట్ ఇక్కడ ట్రెండ్ లైన్ ఉంది అని చెప్పేసి మనం మార్నింగే డిస్కస్ చేసుకున్నాం కదా. ఇది యాక్చువల్గా మార్నింగ్ ఫార్మేషన్ జరిగింది ఏంటంటే 1 hour టైం ఫ్రేమ్లో చూడండి, ఇదంతా ప్రైస్ యాక్షనే. మనం ఇక్కడ చెప్తుందంతా ప్రైస్ యాక్షనే. ఈ యొక్క డెసిషన్ అనేది ప్రైస్ యాక్షన్ ప్రకారం మనం లోవర్ టైం ఫ్రేమ్స్కి వెళ్ళి తీసుకోగలిగితే బ్యూటిఫుల్ రిజల్ట్స్ చూడండి. చక్కగా ఇక్కడ ఈ 2 పాయింట్లు కలిపితే థర్డ్ పాయింట్ యాజ్ ఇట్ ఈస్ ఏంటంటే మనకు సపోర్ట్ అయితే తీసుకుంది, అక్కడ నుంచి బౌన్స్ అయింది అండ్ 15 minutes క్యాండిల్ ఇది హై అనమాట. మార్నింగ్ ఏది మన 9:15 క్యాండిల్ హై, ఇది 9:15 క్యాండిల్లో. దాని తర్వాత ఈ హై బ్రేక్ చేయలేదు. ఒకవేళ ఎంట్రీ తీసుకున్నా ఎంతో కొంత ప్రాఫిట్ అయితే డెఫినెట్గా వచ్చి ఉంటుంది. అండ్ చూడండి ఈ యొక్క క్యాండిల్ చూడండి చక్కగా బ్రేక్అవుట్ అయింది డౌన్ సైడ్, రైట్, చక్కగా బ్రేక్అవుట్ అయింది. ఒకవేళ మీరు కానీ పుట్టు కానీ బై చేసుకుని ఉంటే నెక్స్ట్ మనకి ఈ యొక్క లెవెల్ దగ్గర నుంచి కూడా బ్రేక్అవుట్ అయిన తర్వాత క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత ఒకవేళ తీసుకున్నా మనం ఏంటంటే దగ్గర 93 పాయింట్స్ అనేది డ్రాప్ అయింది. ఆఫ్ కోర్స్ ఇంకా కిందకి వెళ్ళింది అనుకోండి. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఈ యొక్క లెవెల్స్ మెన్షన్ చేసుకున్న లెవెల్స్ చాలా బ్యూటిఫుల్ గా హెల్ప్ అవుతున్నాయి. అండ్ అబ్జర్వ్ చేస్తే ఫ్రెండ్స్ ప్రీవియస్ గా ఒక వీడియో అనేది చేసుకున్నాం, ఏంటి డిస్కౌంట్ బయర్స్ జోన్ అనమాట. ఓకే, సో ఆ యొక్క వీడియో కూడా చూడండి. డిస్కౌంట్ బయర్స్ జోన్ అంటే ప్రీవియస్ గా మార్కెట్ ఏమైందంటే ర్యాలీ అయింది కదా. ప్రీవియస్ గా ర్యాలీ అయిన తర్వాత ఏమైంది, మళ్ళీ పుల్ బ్యాక్ జరిగింది. ఇక్కడ క్లియరా, ఇది పుల్ బ్యాక్ కదా. ఎస్, పుల్ బ్యాక్. ఏది ఈ లోవర్ టైం ఫ్రేమ్స్ లో పుల్ బ్యాక్ జరిగింది. సేమ్ లెవెల్ దగ్గరకు వచ్చినాక మనం ఏంటంటే ఫాలింగ్ నైఫ్ ని పట్టుకోకర్లా. మార్కెట్ ఇలా వెళుతూ ఉంటే మనం దానికి ఎగనెస్ట్ గా వెళ్ళక్కర్లేదు. మనకి ఈ పాయింట్ దగ్గర గన మంచి సపోర్ట్, మంచి క్యాండిల్ స్టిక్ అనేది కనిపిస్తే మనం ఏంటంటే లాంగ్ అనేది తీసుకుంటాం, లేకపోతే లైట్ అనమాట. ఈ యొక్క పాయింట్ దగ్గర చూడండి, మనం ఏదైతే రెసిస్టెన్స్ సపోర్ట్ అనుకున్నామో సపోర్ట్ అయితే బ్రేక్ చేసాడు కిందకి. అక్కడ నుంచి కూడా మనం అబ్జర్వ్ చేస్తే ఈ యొక్క లో నుంచి మనకి ఈ ప్రీవియస్ అంటే ఈ రోజు లో అనేది చూసుకుంటే దగ్గర 100 పాయింట్స్ అనేది కిందకి వెళ్ళాడు. ఏది ఆ యొక్క ఇంపార్టెంట్ లెవెల్ అనేది బ్రేక్ చేసుకొని. ఈవెన్ 5 minutes టైం ఫ్రేమ్ ఒకసారి చూస్తే ఈ క్యాండిల్ చూడండి చక్కగా బ్రేక్అవుట్ చేసాడు. సో ప్రాబబ్లీ ఇక్కడ నుంచి కూడా మనం చూసుకున్నట్లయితే ఇది స్టాప్ లాస్. ఒకవేళ ఎంట్రీ తీసుకుంటే బేస్డ్ ఆన్ ద ఈ యొక్క లెవెల్ 44,310. యాక్చువల్గా మన ఎంట్రీ ఇక్కడ ట్రిగ్గర్ అవుతుంది ఫ్రెండ్స్, ఎందుకంటే బేస్డ్ ఆన్ ద ట్రెండ్ లైన్ కొంచెం అడ్వాన్స్డ్ గా ఉన్నాం మనం. అండ్ అక్కడ నుంచి కూడా మనకి కిందకి అయితే వెళ్ళింది. దాని తర్వాత ప్రీవియస్ గా మనం ఒక వీడియోలో మెన్షన్ చేసుకున్న ఈ యొక్క కాన్సెప్ట్ చూడండి, ఇది డిస్కౌంట్ బయర్స్ జోన్ అనమాట. అంటే ప్రీవియస్ గా మార్కెట్ పైకి వెళ్ళి కిందకు వచ్చి పైకి వెళ్ళింది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే అబ్జర్వ్ చేస్తాం. ఓకే, సేమ్ చార్ట్ ని 15 minutes లో కన్వర్ట్ చేసుకుంటే మనకు క్లియర్ గా హ్యామర్ వచ్చింది. దాని తర్వాత సెల్లర్ వచ్చాడు, మళ్ళీ బయర్ వచ్చారు. ఎనీహౌ మనకి ఈ యొక్క లెవెల్ లోవర్ టైం ఫ్రేమ్ లో ఒక రెసిస్టెన్స్ లాగుంది. అండ్ అఫ్ కోర్స్ ప్రీవియస్ గా ఇది సపోర్ట్ అనుకున్నాం కదా, సపోర్ట్ ఏమైంది, రెసిస్టెన్స్ అయింది. బట్ ఫైనల్ గా ఈ క్యాండిల్ చూడండి, ఇది ప్రెషర్ క్యాండిల్, ఇది ఫాలో అప్ క్యాండిల్, ఇది ఫాలో అప్ క్యాండిల్. ఓకే, ఇక్కడ తీసుకున్నా సరే మనకి మంచి ప్రాఫిట్ అనేది రావడం అనేది జరుగుతుంది. సో మొత్తం మీద మనం కొద్దిగా అబ్జర్వ్ చేయగలిగితే ఈ రెండు కూడా మంచి గుడ్ ఎంట్రీస్ అనమాట. అండ్ ఆఫ్ కోర్స్ ఇక్కడ స్కాల్పింగ్ ఎంట్రీ, ఇక్కడ స్కాల్పింగ్ ఎంట్రీ అనేది రావడం జరిగింది. బట్ మంచి ఎంట్రీస్ అయితే దొరుకుతున్నాయి. ఓకే, ఎనీహౌ ఒకసారి 1 hour టైం ఫ్రేమ్ లో ప్రీవియస్ గా ఉన్న లెవెల్సే ఉంచి ఓపెన్ ఇంట్రెస్ట్ ఎలా ఉందనే డిస్కస్ చేద్దాం. దాని తర్వాత ఒకసారి ఈ యొక్క నిఫ్టీ అనేది చూద్దాం. నిఫ్టీ మనం అబ్జర్వ్ చేస్తే సేమ్ ఇది కూడా ప్రీవియస్ గా డిస్కౌంట్ బయర్స్ జోన్ కు రావడం జరిగింది. చూడండి, అబ్జర్వ్ చేయండి. మార్కెట్ ఏమైందంటే ర్యాలీ అయింది, మళ్ళీ పుల్ బ్యాక్ అయింది, మళ్ళీ ర్యాలీ అయింది. సేమ్ లెవెల్ దగ్గర సపోర్ట్ తీసుకుంది. సో ఈ యొక్క సిచ్యువేషన్స్ లో మనం గన ఐడియా ఉంటే అది డిస్కౌంట్ బయర్స్ జోన్ అని చెప్పేసి ఇక్కడ ప్రైస్ యాక్షన్ అబ్జర్వ్ చేస్తే ఏం చెప్తుంది, ఒక కన్సోలిడేషన్ జరుగుతుంది. ఈ యొక్క కన్సోలిడేషన్ నుంచి చక్కగా బ్రేక్అవుట్ అయింది క్యాండిల్. ఓకేనా, ఇది కన్సోలిడేషన్ కదా, చక్కగా బ్రేక్అవుట్ అయింది క్యాండిల్. అక్కడ నుంచి కూడా పైకి వెళ్ళటం అనేది జరిగింది అనమాట. సో ఇది నిఫ్టీ 50. ఎనీహౌ ప్రస్తుతం ఉన్న లెవెల్స్ అంతే ఉంచి మనం ఏంటంటే అండ్ మోరోవర్ ఏంటంటే మనం ఒక విషయం చెప్పుకున్నాం, ఇక్కడ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయింది కాబట్టి నెగటివ్ సెంటిమెంట్ ఏదైతే ఉందో అది పోయింది, పాజిటివ్ సెంటిమెంట్ అనేది సంతరించుకుంది అని చెప్పేసి అనుకున్నాం. సో ఒకవేళ ఎవరైనా పొజిషన్స్ ఓవర్ నైట్ క్యారీ చేయాలంటే ఇది క్రూషియల్ లెవెల్, ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయితేనే మనకి అప్ సైడ్ ఉంటుంది అని చెప్పేసి డిస్కస్ చేసుకున్నాం. మేబీ కొంతమంది స్ప్రెడ్స్ అనేది యూజ్ చేసుకుని క్యారీ చేసుకుని ఉండొచ్చు. బట్ ఎనీ హౌ దట్ ఈస్ దేర్ అనమాట. ఇకపోతే
ఈ యొక్క 1 అవర్ టైం ఫ్రేమ్లో మనకి ఈ యొక్క ప్రీవియస్గా ఏదైతే రెసిస్టెన్స్ అనుకున్నామో రెసిస్టెన్స్ని బొంబార్డ్ చేసి సక్సెస్ఫుల్గా ఏంటంటే క్లోజింగ్ అనేది ఇచ్చింది కాబట్టి ఆ యొక్క రెసిస్టెన్స్ని మనం టెంపరీగా ఏంటంటే డిలీట్ చేసి ఇమీడియట్గా ఎనదర్ రెసిస్టెన్స్ అనేది ఇక్కడ కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా, సో ప్రస్తుతం అయితే ఈ యొక్క రెసిస్టెన్స్ లెవెల్ అనేది మార్క్ చేసుకుందాం. అండ్ మార్కెట్ వోల్టైల్ ఉంది కాబట్టి ఇక్కడ డౌన్ సైడ్ లెవెల్ అనేది మార్క్ చేసుకుంటున్నాం. బేస్డ్ ఆన్ ద మార్కెట్ స్ట్రక్చర్ ఏంటంటే మనకి ఈ లెవెల్ అనమాట. ఒకసారి ఓపెన్ ఇంట్రెస్ట్ చూద్దాం, దాన్ని బట్టి ఒక ఐడియా వస్తుంది. రేపు ఎక్స్పైరీ ఉంది, సో మనకు వచ్చేసరికి 19,500 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది, 19,700 దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది, 19,500 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ కనిపిస్తుంది. ఓకే, సో ఈ లెవెల్ దగ్గరకు అయితే వచ్చేసారు. కొంచెం అగ్రెసివ్ గానే వచ్చారు. మిడ్ క్యాప్ నిఫ్టీ అనేది ర్యాలీ చేస్తుంది, స్మాల్ క్యాప్ ర్యాలీ చేస్తుంది, కొంచెం అగ్రెసివ్ గా దగ్గరకు వచ్చారు. అండ్ ఎక్స్పైరీ దగ్గరకు వస్తుంది కాబట్టి ప్రీమియమ్స్ కూడా తగ్గుతూ ఉంటాయి కాబట్టి షిఫ్ట్ కూడా చేస్తూ ఉంటారు. ఇది రెసిస్టెన్స్ లెవెల్ ఫ్రెండ్స్. మార్కెట్ బుల్లిష్ సెంటిమెంట్ అనేది కొద్దిగా రిప్రజెంట్ చేస్తుంది. ఈ రోజు అయితే వెరీ గుడ్ క్యాండిల్, ఇది సాలిడ్ క్యాండిల్. దాని తరువాత మనకున్న రెసిస్టెన్స్ వచ్చేసరికి 19,700 కి తీసుకెళ్ళడం అనేది జరిగింది. ఓకే ఫ్రెండ్స్, 19,700. ప్రస్తుతం అయితే ప్రీవియస్ గా ఏదైతే రెసిస్టెన్స్ లెవెల్ ఉందో అదే లెవెల్ అనేది మెయింటైన్ చేస్తూ ఉన్నారు. సో యాజ్ పర్ ద డేటా ఏంటంటే మనకున్న స్ట్రక్చర్ కానీ ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా కానీ మనం చూసుకున్నట్టయితే 19,700 మనకున్న రెసిస్టెన్స్ లెవెల్, 19,645 మనకున్న రెసిస్టెన్స్ లెవెల్ ఫ్రెండ్స్. ఓకే, సో ప్రాబబ్లీ ఇక్కడ నాకు తెలిసి వెరీ గుడ్ క్యాండిల్ కాబట్టి ఏం జరుగుతుందంటే మేబీ కొద్ది కన్సల్టేషన్ తీసుకొని బ్రేక్అవుట్ జరిగే స్కోప్ ఎక్కువగా ఉంటుంది. ఇక డౌన్ సైడ్ వచ్చేసరికి మనకి 19,500 ఒక 20 పాయింట్స్ కిందకి తీసుకోవచ్చు మనం. 19,480 రఫ్గా ఇది వచ్చేసరికి మనకున్న సపోర్ట్ లెవెల్. ఓకే, సో క్లియర్ ఇది నిఫ్టీలో. అదేవిధంగా మన బ్యాంక్ నిఫ్టీ అనేది ఒకసారి చూద్దాం. సో మార్కెట్ స్ట్రక్చర్ ప్రకారం అయితే ఈ యొక్క లెవెల్ అనేది కొంచెం ఎక్స్టెండ్ చేసుకుందాం అప్ సైడ్, అండ్ ఈ యొక్క లెవెల్ అనేది ఇక్కడికి డౌన్ సైడ్ అయితే ఎక్స్టెండ్ చేద్దాం. అదేవిధంగా నెక్స్ట్ వీక్ ఎలా ఉందనేది ఒకసారి నిఫ్టీలో చూద్దాం. ఓవరాల్గా మనకు ఒక ఐడియా వస్తుంది. 19,500 దగ్గర 19,800 దగ్గర సెల్లింగ్ చేశారు. ఓకే ఫైన్. అయితే బ్యాంక్ నిఫ్టీకి వెళ్దాం ఫ్రెండ్స్. కరెంట్ వీక్ అనేది మనం చూసుకున్నట్టు ఈ రోజు ఎక్స్పైరీ అయిపోయింది. చక్కగా 44,500 కాల్ అనేది జీరో చేసేసారు. అన్నట్టు మర్చిపోతుంది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే 45,200 కాలు జీరో అవుతుందని చెప్పేసి మనం 9 గంటల 9 నిమిషాలకు అప్డేట్ చేసుకున్నాం. అండ్ 9 గంటల 11 నిమిషాలకే 44,500 లెవెల్ ఏదైతే ఉందో ఆ లెవెల్ బ్రేక్ డౌన్ జరిగితే కూడా కిందకు వస్తాడు అని చెప్పేసి మనం చెప్పుకున్నాం. ఇనీషియల్ గా బ్రేక్అవుట్ అయింది ఫ్రెండ్స్. ఇక్కడ ఆ లెవెల్ బ్రేక్అవుట్ అయింది. అండ్ ఆఫ్ కోర్స్ మనం అనుకున్నాం కదా ట్రెండ్ లైన్ చక్కగా బ్రేక్అవుట్ చేసుకున్నట్టు కిందకు వచ్చేసాడు. బట్ అగైన్ ఏంటంటే అప్ సైడ్ కూడా రికవర్ అనేది చేశాడు అనుకోండి సెకండ్ హాఫ్ లో. బట్ ఇనీషియల్ గా బ్రేక్అవుట్ అయినప్పుడు మనం ఎంట్రీ తీసుకుంటే డెఫినెట్ గా మనకి ప్రాఫిట్ లో ఉంటాం కదా. అయితే ఈ యొక్క కాల్ మనం మెన్షన్ చేసుకుంది ఏంటి, 45,200 కాల్ అనమాట. ఆ యొక్క కాల్ అనేది జీరో అయిపోయింది సక్సెస్ఫుల్ గా. సో ఈ యొక్క మార్నింగ్ అంత ముందు నుంచి కూడా ట్రెండ్ అనేది డౌన్ సైడ్ లోనే ఉంది. ఇక్కడ కొద్ది కన్సల్టేషన్ తీసుకుని మార్నింగ్ నుంచే సెల్లింగ్ అనేది స్టార్ట్ అయింది. అక్కడ నుంచి కూడా కిందకి రావడం ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే జీరో చేసేసారు. ఇది వచ్చేసరికి మనం చూస్తుంది 45,200 కాల్. ఓకే ఫైన్. సో ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఎలా ఉందనేది చూద్దాం. ఈ వీక్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ వీక్ చూద్దాం బ్యాంక్ నిఫ్టీ. సో ఫ్రెండ్స్ మనకి ఇక్కడ 45,000 దగ్గర సిగ్నిఫికెంట్ గా కాల్ అయితే సెల్ చేసినట్టు తెలుస్తుంది. సో ప్రస్తుతం అయితే ఈ యొక్క 45,000 దగ్గర రెసిస్టెన్స్ ఉంది. సపోర్ట్ 44 దగ్గర కనిపిస్తుంది. సో యాజ్ ఇట్ ఈస్ గా అయితే సేమ్ లెవెల్స్ అనేది హోల్డ్ చేస్తున్నారు. సో బ్యాంక్ నిఫ్టీలో మనకి 45,000 అనేది రెసిస్టెన్స్ లెవెల్, అదేవిధంగా 44,778 అనేది మనకున్న రెసిస్టెన్స్ లెవెల్ బేస్డ్ ఆన్ ద మార్కెట్ స్ట్రక్చర్. అదేవిధంగా సపోర్ట్ వచ్చేసరికి 44,200 అనేది మనకున్న స్ట్రాంగ్ సపోర్ట్ ఫ్రెండ్స్. దాని తర్వాత 44 ఆ లెవెల్ గా హోల్డ్ చేయకపోతే 44,000 అనేది మనకున్న సపోర్ట్ లెవెల్ అనమాట. ఓకే, బ్యాంక్ నిఫ్టీ అయితే క్లియర్ గా ఉంది. దాని తర్వాత ఫిన్నిఫ్టీ అనేది ఒకసారి చూద్దాం. ఫిన్నిఫ్టీ కూడా సేమ్ ప్రీవియస్ గా ఏదైతే మనం డ్రా అనుకున్నామో ఈ యొక్క ఈ లెవెల్స్ దగ్గర సేమ్ అంటే రావడం అనేది జరిగింది. సేమ్ స్ట్రక్చర్ అనమాట. నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అన్ని కూడా ఒకటే స్ట్రక్చర్ ని ఫాలో అవడం అనేది జరిగింది. ఎనీహౌ మనం డ్రా చేసుకున్న లెవెల్స్ ఇక్కడ మార్కెట్ స్ట్రక్చర్ అయితే బ్రేక్అవుట్ అయింది. దీంట్లో కూడా ఒక ట్రెండ్ లైన్ అనేది కనిపిస్తుంది. ఈ ట్రెండ్ లైన్ దగ్గర బ్రేక్అవుట్ అయింది, కిందకి వెళ్ళింది. బట్ అగైన్ ఏంటంటే రిజెక్షన్ అయితే జరిగింది. మార్కెట్ ఒక ఇంపల్స్ మూవ్ వచ్చింది ఫ్రెండ్స్, రిట్రేస్మెంట్ అయింది, మళ్ళీ పైకి అనేది వెళ్తుంది. అండ్ ఆఫ్ కోర్స్ ఏంటంటే మనకి 1 అవర్ టైం ఫ్రేమ్ లో చక్కగా ఈ యొక్క ట్రెండ్ లైన్ ఏదైతే ఉందో ట్రెండ్ లైన్ అయితే మళ్ళీ ఫిన్నిఫ్టీలో బ్రేక్అవుట్ అయింది. సో ప్రాబబ్లీ ఏంటంటే పాజిటివ్ మూమెంటం అనేది మనం ఎక్స్పెక్ట్ అయితే చేసుకోవచ్చు. సో ప్రస్తుతానికి వోల్టైలిటీ ఉంది కాబట్టి ఈ యొక్క సపోర్ట్ రెసిస్టెన్స్ అనేది చేంజ్ చేస్తున్నాను. ప్రస్తుతం అయితే సపోర్ట్ అనేది కొద్దిగా కిందకి రావడం అనేది జరిగింది. అండ్ ట్రెండ్ లైన్ అయితే బ్రేక్అవుట్ అయింది కాబట్టి దాన్ని తీసేస్తున్నాను ఫ్రెండ్స్. ఓకేనా, ఈ ట్రెండ్ లైన్ అనే దాన్ని. ఇక ఇప్పుడు ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది చూద్దాం.
చూద్దాం ఫిన్నిఫ్టీలో ఎలా ఉందని చెప్పేసి. ఫిన్నిఫ్టీ వీక్లీ, కరెంట్ వీక్, వీక్లీ. చూడండి ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే 19,900 దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. సో కొద్దిగా పైకి వెళ్ళారు. చూడండి మార్కెట్ బుల్లిష్ లోకి వచ్చేసరికి వాళ్ళు ఏం చేశారంటే ఈ యొక్క లెవెల్ అనేది షిఫ్ట్ చేశారనమాట. 19,900కి వెళ్ళిపోయారు. రైట్, 19,900 రెసిస్టెన్స్ అయితే కొద్దిగా అప్ సైడ్ షిఫ్ట్ అయింది. దాని తర్వాత మనం అబ్జర్వ్ చేస్తే 19,600 దగ్గర అయితే సపోర్ట్ అయితే కనిపిస్తుంది. ఇవన్నీ ఉన్నాయి కానీ పుట్స్ కాల్స్ రెండు మెర్జ్ అయి ఉన్నాయి, అందుకని అది మనం తీసుకోవట్లేదు. 19,600. సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ప్రస్తుతం 19,600 ఏదైతే ఉందో ఈ యొక్క లెవెల్ అనేది మనకి సపోర్ట్ లాగా ఉండే అవకాశం ఉంది. అండ్ ఆఫ్ కోర్స్ ఏంటంటే ఇమీడియట్ గా మనకి 19,655 అండ్ స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్ ఇది. దాని తర్వాత మార్కెట్ స్ట్రక్చర్ ప్రకారం 19,816 అనేది మనకున్న రెసిస్టెన్స్. దాని తర్వాత 19,900 అనేది మనకున్న రెసిస్టెన్స్ లెవెల్స్. ఓకే, ఈ రెండు కూడా రెసిస్టెన్స్, ఈ రెండు కూడా సపోర్ట్ లెవెల్స్ ఫ్రెండ్స్. ఓకే, ఇది మనకి ఫిన్నిఫ్టీలో. ఒకసారి నెక్స్ట్ వీక్ ఎలా ఉందనేది చూద్దాం ఫ్రెండ్స్. నెక్స్ట్ వీక్ ఇక్కడే నెక్స్ట్ అనేది క్లిక్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ వీక్ పెద్ద ఇంట్రెస్ట్ ఏమి లేదు మనకి. ఎక్కువ మంది 19,750 కాల్ అనేది సెల్ చేశారు. ఎందుకు సెల్ చేశారు? పుట్స్ కూడా ఉన్నాయి బట్ కాల్స్ అయితే సెల్ చేసినట్టు కనిపిస్తుంది. ఓకే ఫైన్. దాని తర్వాత మిడ్ క్యాప్ నిఫ్టీ అనేది ఒకసారి చూద్దాం. సో మిడ్ క్యాప్ నిఫ్టీలో అయితే ఇంట్రెస్టింగ్ గా మనకి స్టిల్ అప్ ట్రెండే కనిపిస్తుంది. అండ్ అగైన్ ఏంటంటే మనకి ఈ రోజు ఏమనుకున్నాం అంటే ప్రీ మార్కెట్ లో ఇక్కడ రెసిస్టెన్స్ అయితే ఏం కనిపించట్లేదు, అందుకని డైరెక్ట్ గా 9,100 మాత్రమే మనకున్న రెసిస్టెన్స్ అని చెప్పేసి చెప్పుకున్నాం. ఎందుకంటే మార్కెట్ స్ట్రక్చర్ లో మార్నింగ్ ఇది గ్రీన్ క్యాండిల్, ఎక్కడ రెసిస్టెన్స్ లేదు. ఈ రోజు ఫామ్ అయింది, గ్యాప్ అప్ అయింది, కొద్దిగా ఆ యొక్క హై దగ్గర మళ్ళీ గ్యాప్ ఫిల్ చేశాడు అనమాట అంతే. బట్ ఓవరాల్ ట్రెండ్ మొమెంటం కానీ స్టిల్ అప్ సైడ్ అయితే 45 degreesలో వెళ్ళిపోతూ ఉన్నాడు చక్కగా. రైట్, ఇప్పుడు అడ్జస్ట్మెంట్ అనేది చేసుకుందాం. ఈ లెవెల్ దగ్గర ఏంటంటే మనకి సపోర్ట్ అయితే కనిపిస్తుంది. షార్ట్ టర్మ్ కోసం అయితే మనం డ్రా చేసుకుందాం. అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఏ విధంగా చేంజ్ అయింది అనేది ఒకసారి చూద్దాం. ఇది మన మిడ్ క్యాప్ నిఫ్టీలో మిడ్ క్యాప్ నిఫ్టీ వీక్లీ. అండ్ ఆఫ్ కోర్స్ 11th ఎక్స్పైరీ ఉంది. సో 9,100 దగ్గర అయితే కొద్దిగా కాల్స్ ఉన్నాయి, కొద్దిగా ఉన్నాయి, అగ్రెసివ్గా ఏం లేరు చూడండి అది. దాని తర్వాత మనకి 9,000 దగ్గర 8,950, 8,925 వరుసగా స్ట్రాంగ్ టవర్స్ అయితే పెట్టారు. ప్రస్తుతానికి మనం ఏం చేద్దామంటే 8,950 అనేది తీసుకుందాం. ఫ్రెండ్స్ ఈ సేమ్ లెవెల్స్ అనేది మెయింటైన్ చేస్తున్నారు. సో ప్రస్తుతం మనకి 9,100 మనకున్న రెసిస్టెన్స్ లెవెల్ అండ్ 9,084 అండ్ ఆఫ్ కోర్స్ అంటే షార్ట్ టర్మ్ లో ఒక రెసిస్టెన్స్ లెవెల్ ఉంది. సో చూద్దాం, ప్రాబబ్లీ ఇక్కడ ఏదన్నా డెవలప్ అయ్యి ఒక లెవెల్ అనేది బ్రేక్అవుట్ జరిగితే ఫర్దర్ గా డౌన్ సైడ్ రావచ్చు. లేదు అంటే కూడా కన్సోలిడేషన్ తీసుకుందంటే మళ్ళీ అక్కడే ఈ లోని బ్రేక్ చేయకుండా, ఒకవేళ లోని బ్రేక్ చేసిన వెంటనే రిజెక్షన్ జరిగి లోపలే కన్సల్టేషన్ తీసుకుంటే మళ్ళీ అప్ సైడ్ అనేది ర్యాలీ చేయొచ్చు. ప్రస్తుతం అయితే వీక్నెస్ ఏం కనిపించట్లేదు. దాని తర్వాత 9,100, 9,085 ఈ రెండు కూడా మనకున్న రెసిస్టెన్స్ లెవెల్స్. సపోర్ట్ వచ్చేసరికి 9,036, అదేవిధంగా 8,950 ఈ రెండు కూడా మనకున్న సపోర్ట్ లెవెల్స్ మిడ్ క్యాప్ నిఫ్టీలో. సో ఇవి మనకున్న ప్రస్తుతం లెవెల్స్ ఫ్రెండ్స్. ఓకే, సో దీనికి సంబంధించిన ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి, డెఫినెట్గా నేను ఆన్సర్ చేస్తాను. ఓకే, వీడియో నచ్చింది అనుకుంటే లైక్ చేయండి. అండ్ కొత్త వారు చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.